దేవుణ్ణి ఒక వ్యక్తో లేకపోతే ఇద్దరో ఒక ముగ్గురో ఒక కుటుంబంలో నమ్ముకున్నారనంటే ఆ వ్యక్తులకు ఉండాల్సిన భారం ఏంటనంటే, నేనొక్కదాన్నే కాదు, లేక మేమిద్దరమే కాదు, మీ ముగ్గురమే కాదు, నా కుటుంబం మొత్తం మీ సన్నిధిలో ఉండాలి దేవా అని ప్రార్థన చేసే భారం ఉండాలి. హల్లెలూయా. నా కుటుంబం అంతా నీతో సహవాసం చేయాలి. నేనొక్కదాన్నే నీతో సహవాసం చేయటం కాదు దేవా, నేనొక్కడనే నీ మందిరానికి రావటం, నీ వాక్యం వినటం, ఆ ప్రకారం నడుచుకోవటం కాదు దేవా, నా కుటుంబం మొత్తం నీ సన్నిధిలో ఉండాలి, నీతో సహవాసం చేయాలి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఈ భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి. కుటుంబం మొత్తం కూడా దేవునితో సహవాసం చేసినట్లుగా, కుటుంబం మొత్తం కూడా దేవుని మందిరానికి వచ్చినట్టుగా, కుటుంబం మొత్తం కూడా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం నడుచుకునేటట్లుగా, ఆఖరికి కుటుంబం మొత్తం దేవుని రాజ్యంలో పరలోకంలో ప్రవేశించినట్లుగా దేవుని సన్నిధానంలో కూర్చొని దావీదు వలె కుటుంబం నిమిత్తమై భారంతో ప్రార్థన చేయాలి.